హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి సమ్మి వ్లాగ్స్. అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ 1 వీక్ ముందు ఒక వీడియో చేయడం జరిగింది. ఏంటంటే లైఫ్ గార్డ్ జాబ్స్ అంటే కొన్ని కంపెనీస్లో మీరు వేరే కంపెనీలో చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. కొన్ని కంపెనీ శాలరీస్ బాగోవు, అందుకే ఈ జాబ్ చూజ్ చేసుకోండి, ఒక లైఫ్ గార్డ్ జాబ్ అని ఒక వీడియో చేయడం జరిగింది. లైఫ్ గార్డ్ జాబ్స్ ఏంటి, అందులో ఉన్న శాలరీస్ బాగుంటాయి, A to Z అన్ని మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టాను. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆ వీడియో చూడండి. ఆ జాబ్ కోసం నేను ఏం మాట్లాడనే దానికోసం అయితే మీకు ఎగ్జాక్ట్గా అయితే మీకు అర్థమవుతుంది. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, ఈ యొక్క జాబ్ లైఫ్ గార్డ్ జాబ్ చేయాలంటే మీకు ఒక లైసెన్స్ అయితే కావాలని అయితే నేను చెప్పడం జరిగింది. ఆ లైసెన్స్ ఏ విధంగా అప్లై చేయాలి, ఆ లైసెన్స్ ఎన్ని రోజుల్లో వస్తుంది అనే దానికోసం అయితే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. లాస్ట్ వరకు కూడా మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇలా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఏంటి అసలు నేను ఏం మాట్లాడిన దానికోసం అయితే మీకు టోటల్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఫస్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు, ఒక ఇండియా నుంచి దుబాయ్ వచ్చిన వాళ్ళు, పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు, ప్లస్ ఇక్కడ ఎవరైనా వేరే కంపెనీలో జాబ్ చేస్తున్న వాళ్ళు, ఎమిరేట్స్ ఐడి ఉన్నవాళ్ళు ఈ విధంగా అప్లై చేయాలని దానికోసం అయితే నేను మీకైతే ఎగ్జాక్ట్గా చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఓకే, పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు ఒక పాస్పోర్ట్ కాపీస్ ప్లస్ మీ యొక్క 3 ఫొటోస్, కలర్ ఫొటోస్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది లైసెన్స్కి అప్లై చేసే ముందు. ఓకే, అలాగే ఎమిరేట్స్ ఐడి ఉన్నవాళ్ళు ఎమిరేట్స్ ఐడి ప్లస్ 3 ఫొటోస్. మీరు ఏ ట్రైనింగ్ సెంటర్కి అయితే మీరు అటెండ్ అవుతారో అక్కడైతే కంపల్సరీ వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్. ఓకే, తీసుకున్న తర్వాత మీకు ట్రైనింగ్ వచ్చేసి లైక్ మండే నుంచి ఫ్రైడే వరకు మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ట్రైనింగ్ వచ్చేసి టైమింగ్ లైక్ 5 మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ట్రైనింగ్ ఉంటుంది. ఒక మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అంటే 5 days మీకు ఎగ్జాక్ట్గా టోటల్ ట్రైనింగ్. మీకు ఫైనల్ ఉంటుంది ఫ్రైడే. ఓకే, ఎవరైనా సరే ప్రాపర్గా ఈ ట్రైనింగ్కి అటెండ్ అయ్యి లైసెన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ప్రాపర్గా అయితే స్విమ్మింగ్ నేర్చుకుని ఉండండి. స్విమ్మింగ్ నేర్చుకోకపోతే మీరు చాలా ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ అక్కడ ఫెయిల్ అయిపోతారు. స్విమ్మింగ్ వచ్చి మీకు ప్రాపర్గా స్విమ్మింగ్ వస్తే మీకు 1 weekలో మీకు చిన్న మిస్టేక్లు జరిగినా వాళ్ళు మేనేజ్ చేసేస్తారు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఓకే, ఇక లైసెన్స్ కోసం ఈ పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు పాస్పోర్ట్ 3 ఫొటోస్ అప్లై ఇవ్వండి. ఎమిరేట్స్ ఐడి ఉన్నవాళ్ళు ఎమిరేట్స్ ఐడి ప్లస్ 3 ఫొటోస్. మీరు స్టార్టింగ్ రోజు అటెండ్ అయిన వెంటనే మీకు ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ ఇస్తారు. ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీ నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ప్రాపర్గా అన్నీ ఫిలప్ చేసుకున్న తర్వాత మీ ఫోటో తీసుకుని మీ డాక్యుమెంట్స్ అవి తీసుకుని ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మీకు క్లాసెస్ అయితే ఎలాగంటే, ఇప్పుడు అడల్ట్కి అయితే చిన్న బేబీకి సిపిఆర్ ఎలా ఇవ్వాలి, చైల్డ్కి సిపిఆర్ ఎలా ఇవ్వాలి, అడల్ట్కి సిపిఆర్ ఏ విధంగా ఇవ్వాలి, ఇన్ కేసు ఏదన్నా హ్యాండ్కి ఫ్రాక్చర్ అయినా, కాళ్ళకి ఫ్రాక్చర్ అయినా ఏ విధంగా బ్యాండేజ్ ఇవ్వాలి, ఇవన్నీ టోటల్గా బేసిక్స్, ఒక ఫస్ట్ ఎయిడ్ అంతా టోటల్గా ఈ లైసెన్స్లో అయితే మ్యాండేటరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ లైసెన్స్ మీరు జాబ్ చేసే దగ్గర కంపల్సరీ ఎప్పుడైనా ఈ దుబాయ్ గవర్నమెంట్ మున్సిపాలిటీ ప్రతిసారి ఏ టైంలోనో రావచ్చు, మీరు జాబ్ చేసేసరికి వచ్చి లైసెన్స్ అడుగుతారు. వచ్చి లైసెన్స్ అడిగిన తర్వాత మీ లైసెన్స్ చూపించవలసి ఉంటుంది. ఈ లైసెన్స్ చూపించిన తర్వాత వాళ్ళకి అర్థమైపోద్దా ఈ క్వాలిఫికేషన్ లైఫ్ గార్డ్ జాబ్ తిన క్వాలిఫికేషన్ అంతా నీలో ఉంది. వాళ్ళకి మీరు చెప్పవసరం లేదు, వాళ్ళకి అర్థమైపోద్ది. మీ ఐడి ఫోటో తీసుకుని సైన్ చేసుకుని వెళ్ళిపోతారు. ఒకవేళ మీ దగ్గర ఈ లైసెన్స్ లేకపోయినా మీరు ఈ ట్రైనింగ్ నేర్చుకోకుండా చాలా ప్రాబ్లం అయితే హోటల్కి అయితే ఫైన్ వేసేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ మిమ్మల్ని జాబ్లోకి తీసుకున్నా లైసెన్స్ లేకుండా జాబ్ తీసుకోరు. ఎందుకంటే లైసెన్స్ నేను మ్యాండేటరీ అని అంటున్నానంటే, ఈ లైసెన్స్ ఉన్న వాళ్ళని ఆల్రెడీ మీకు జాబ్ గ్యారంటీ, శాలరీస్ బాగుంటాయి, ప్లస్ మంచి కంపెనీకి మీరు మారిపోవచ్చు. ఒక కంపెనీలో కొంచెం తక్కువ ఇచ్చినా వేరే కంపెనీలో ఎక్కువ ఇస్తారు. మీకు టెన్షన్స్ ఉండవు, వర్క్ ప్రెషర్ ఉండదు. లైఫ్ గార్డ్ జాబ్స్ అంటే మీరు కేర్గా పిల్లల్ని చూసుకోవటం, స్విమ్మింగ్ చేసే వాళ్ళకి మీరు ఎన్ని అవర్స్ అయితే డ్యూటీ చేస్తారో అన్ని అవర్స్ కూడా మీరు రెస్పాన్సిబిలిటీగా డ్యూటీ చేసుకుని ఈ ప్రాబ్లం జరగకుండా ఉంటే మీకు ఏ ఇబ్బంది అవ్వదు. మీరు
కేర్లెస్గా ఉన్నారనుకోండి, ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, అది మళ్ళీ మీరు చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట జాబ్కి. మీకు అది చాలా అంతగా రెస్పాన్సిబిలిటీగా మీరు జాబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీరు అప్లై చేసిన తర్వాత 1 వీక్ ట్రైనింగ్ ఉంటుంది. 1 వీక్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ ఫ్రైడే రోజున మీకు ఫైనల్ ఉంటుంది. ఆ ఫైనల్లో ఈ 5 days ఏవైతే టీచ్ చేశారో మీరు ఎగ్జాక్ట్గా అక్కడ గ్రూప్ కింద మీకు ఒక 10 members ఉంటారు. ఆ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిన తర్వాత రియల్గా ఈ 1 week ఏదైతే చేశారో ఒక 2-3 ఆ ట్రైనింగ్ రియల్గా చేపిస్తారు. మీరు ఆటోమేటిక్గా మీరు వచ్చేస్తుంది, ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మీకు ఆటోమేటిక్గా మీరు చేశారు కాబట్టి 1 week ట్రైనింగ్ నేర్చుకుంటారు కాబట్టి అక్కడ ఫ్రైడే రోజున ఫైనల్లో అయితే మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఎవరైతే మిస్టేక్ చేయకండి. మిస్టేక్ చేశారనుకోండి, మళ్ళీ మీరు ఒక 200 ఎక్స్ట్రాగా పే చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ 1 week మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకే ఎవరు మిస్టేక్ చేయకుండా ఈ లైసెన్స్కి అయితే అప్లై చేయండి. లైసెన్స్ అయితే మీరు పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ మీరు డాక్యుమెంట్ మీద మీరు ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు కదా ఫ్రెండ్స్. పాస్పోర్ట్లో ఉన్న వాళ్ళు మీరు కంపెనీకి వెళ్ళి తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, కంపెనీకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. అదే వేరే కంపెనీల్లో చేస్తూ అప్లై చేసిన వాళ్ళు మీరు అక్కడ ఆ డాక్యుమెంట్ మీద కంపెనీకి డెలివరీ చేయండి కొన్ని మెన్షన్ చేసి ఉంటుంది. మీరు దాని మీద మీరు మెన్షన్ చేస్తే మీకు కంపెనీ కూడా డెలివరీ చేసేస్తారు లైసెన్స్. ఓకే, ఏం టెన్షన్ పడవలసిన అవసరం ఉండదు. మీ ట్రైనింగ్ పాస్ అయిపోయిన తర్వాత లైసెన్స్ అయితే మాత్రం మీకు 100% అయితే మీ చేతికి అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ లైసెన్స్ అయితే మిస్ కాదు ఫ్రెండ్స్. ఒక లైసెన్స్ వచ్చిన తర్వాత మీకు ఆ లైసెన్స్ వచ్చిన తర్వాత మీ లక్ ఏంటంటే మీ జాబు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే జాబు శాలరీస్ బేసిక్స్ చూస్తే మీరు షాక్ అవుతారు. బేసిక్స్ బాగుంటాయి, ప్లస్ జాబ్ మీరు ఒక 1 week జాబ్ చేసిన తర్వాత అమ్మ జాబ్ మీకు ఏంటనేది మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. మీరు వేరే కంట్రీలు కూడా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు ప్రొఫెషనల్గా. దుబాయ్లో కొంచెం లాంగ్ మీరు వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా జాబ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రొఫెషనల్గా మీకు స్విమ్మింగ్ అయితే ప్రాపర్గా తెలిసి ఉండాలి, స్విమ్మింగ్ బేసిక్స్. ఈ లైసెన్స్ మీ దగ్గర ఉంటే జాబ్ కోసం కూడా టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మంచి బేసిక్స్ బాగుంటాయి. ఈ జాబ్లో ఏంటంటే ఇంకొకటి లేడీస్ చేయొచ్చు ప్లస్ జెంట్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఈ బేసిక్ ఈ యొక్క లైసెన్స్ ఉన్నవాళ్ళు లేడీస్ చేయొచ్చు, జెంట్స్ బాయ్స్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎందుకంటే నా అడ్వైస్ ద్వారాగా మీరు ఈ జాబ్ చూస్ చేసుకోండి. ఈ జాబ్ చూస్ చేసుకున్న తర్వాత ఈ లైసెన్స్ మీ దగ్గర ఉంటే మీకు జాబ్ గ్యారంటీ ప్లస్ మీకు బేసిక్స్ బాగుంటాయి. మీకు కొంతమంది బేసిక్ శాలరీస్ బాగుంటాయి, ప్లస్ వాళ్ళ అకామిడేషన్ అది చేస్తారు. అందులో మీరు ఒక 200-300 ఫుడ్కి మీరు పే చేసుకున్నా మీరు డబ్బులన్నీ సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరో ఎన్నో ఇబ్బందులు ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇబ్బందులు పడుతూ ఉండడం వల్ల నేను ఈ చిన్న వీడియోలు చేస్తే మీకు ఏదైనా యూజ్ఫుల్ అవుతుంది, మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని నేను ఇక ఆలోచించి నేను నా ఛానల్ ఓపెన్ చేసి చిన్న వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, నా మాట విని నేను చెప్పిన నా వీడియోస్ అవి చూసి నేను చెప్పిన విధంగా చేయండి. మీరు 100% లైఫ్లో సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ లైసెన్స్కి అప్లై చేయండి, స్విమ్మింగ్ నేర్చుకోండి. ఇక ప్రాపర్గా 1 week ట్రైనింగ్ అటెండ్ అవ్వండి. ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత 1 week ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 1 month తర్వాత మీకు లైసెన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు హ్యాపీగా జాబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ కావాల్సిన ఈ లైసెన్స్ విషయంలో ఏమన్నా మీకు నన్ను అడగాలనుకున్న కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. లేదంటే నాకు ఏదైనా నా పర్సనల్ నెంబర్ ఏమన్నా నేను మీకు ఇస్తాను, నన్ను మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఐ హోప్ మీ అందరికీ కూడా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఇంకొంతమందికి షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.